లక్ష్మణ్ గారు ఎలా చూడాలి? ఆంధ్ర ప్రాంత రాజకీయాల విషయానికొద్దాం. ఆంధ్రాలో ప్రెజెంట్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వైసీపీ యూటర్న్ తీసుకుంది. రాజధాని అమరావతి నెక్స్ట్ అధికారంలోకొస్తే అమరావతిని మేము పరిపాలనకు సంబంధించి చేసేదానికి మేము ఆలోచన చేస్తున్నామని వైసీపీ నేతల నుంచి ఇప్పుడు ఈ మాట వస్తుంది. సో ఎలా చూడాలి ఈ ఇష్యూని? అమరావతి రాజధాని పనులు ముందుకు సాగుతున్నాయి. అలాగే అనేక పరిశ్రమలు అక్కడికి రాబోతున్నాయి. అలాగే అనేక కేంద్ర సంస్థలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమరావతి విషయంలో అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నప్పుడు ఇక్కడ ఇంకా వాళ్ళకి వేరే మార్గం లేదు. దాన్ని అంగీకరించకుండా లేదు, మళ్ళీ మేము వస్తే కనుక విశాఖపట్నమే రాజధాని చేస్తాం, పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పే పరిస్థితి ఇవాళ లేదు. ఎందుకంటే రాబోయేటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక నిర్మాణ దశ పూర్తి కావచ్చేటువంటి దశకు చేరుకున్నప్పుడు ఇంకా నీకు అన్ని నిర్మాణాలన్నీ పక్కన పడేసి మళ్ళీ విశాఖపట్నంలో కూర్చొని పరిపాలన చేస్తే ఒకవేళ అధికారంలోకి వస్తాడో రాడో తర్వాత సంగతి అనుకుందాం. అలా అలా వాళ్ళు ఏం చేయగలుగుతారు? అప్పుడు ఇంకా ఏమి చేయలేరు. మొన్న ఎందుకు మార్చారు అంటే ఏదో 4-5 బిల్డింగులు కట్టారు, నీళ్ళు వస్తున్నాయి, అది కూడా సెక్రటేరియట్ కానీ హైకోర్టు బిల్డింగ్ కానీ లేకపోతే అసెంబ్లీ కానీ తాత్కాలిక భవనాలు అన్నారు కాబట్టి అదొక అవకాశంగా తీసుకొని 3 రాజధానులు మేము పరిపాలనా రాజధాని విశాఖపట్నం పెడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పింది. సో ఇప్పుడు ఇంకా ఒప్పుకోక వేరే మార్గం ఏం కనపడడం లేదు. ఇన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు 80,000 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నారు అక్కడ. వాటినన్నిటిని డిస్మాంటిల్ చేస్తారా? లేదా అవన్నీ ఏం చేస్తారు ఒకవేళ అధికారంలోకి వస్తే? కాబట్టి అంగీకరించక తప్పలేదు, అంగీకరించారు. సో అది ఇంకా ముందుకు సాగుతుంది. దాని గురించి మనం ఏమి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ లక్ష్మణ్ గారు, ఇక్కడ రాజధాని మునిగిపోతుంది అని వైసీపీ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అమరావతిలో 500 ఎకరాలు ఇస్తే పూర్తి స్థాయిలో అక్కడ రాజధాని సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారనేటువంటి మాట చెప్తుంది. సో ఇన్ని సమీకరణాల నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అంగీకరిస్తే ప్రజలు నమ్మేటువంటి సిచ్యువేషన్ ఉందా? అంటే వాళ్ళు ఇప్పటికి కూడా రాజధాని విషయంలో ఏదైతే అంటే మనకు మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్తుంది? మొదటి నుంచి సిటీ క్యాపిటల్ అని చెప్తున్నది. అంటే రాజధాని పరిధి వేలు, రాజధాని అవుటర్ ప్లేస్ వేలు. ఈ సిటీ క్యాపిటల్ అనే దానికి అన్ని వేల ఎకరాలు అవసరం లేదు. అది మామూలుగా రాజధాని కట్టుకోవచ్చు. అంటే గుంటూరు విజయవాడ మధ్యలో అటువైపు ఇటువైపు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. లేదంటే అక్కడ యూనివర్సిటీ ఉంది, నాగార్జున యూనివర్సిటీ. ఆ ప్లేస్ మొత్తం తీసుకొని యూనివర్సిటీ కోసం తరలించి ఉండొచ్చు అన్నది వాళ్ళ వాదన. ఇక్కడ ఏంటంటే ఎవరి వాదన వాళ్ళకు ఉంటది. అలా కాదు, కేవలము ఒక పరిధిలోనే నిర్మాణాలు జరిగితే అది విస్తరించాలంటే తర్వాత ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుంది. అలాగే ప్రజలు భూసేకరణకు అంగీకరించకపోవచ్చు, వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ ఆలోచించి సరే 33,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకా 50,000 ఎకరాలకు విస్తరించాలా అని ఇంకా ప్రయత్నం జరుగుతున్నది. సో ఏది ఏమైనా కూడా అక్కడ వాటర్ వస్తున్నమాట నిజం. ఎందుకు అంటే అక్కడ పక్కన నది, ఆ పక్కన చెరువులు, కాలువలు ఉండటం వలన భారీ వర్షాలు వచ్చినా లేదు నది పొంగినా కూడా నీరు యువతలకి వస్తుంది. ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఏమైతుందంటే ఆ నీరు రాకుండా ఉండేందుకు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినా కూడా నీరు డ్రైనేజీలో వెళ్ళిపోవడానికి. అలాగే పెద్దగా నిర్మాణాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని నేనైతే వార్తలు విన్నాను. ఆ విధంగా కాంట్రాక్టర్లకు కూడా నిర్మాణాల విషయంలో అంటే అధికంగా కేటాయించారు డబ్బులు కూడా అని, అంటే ఎస్టిమేట్ కాస్ట్ కూడా పెంచారు అని చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఏమైపోయిందంటే మంచి నిర్మాణాలు జరుగుతుంటాయి అక్కడ. ఒకవేళ నిర్మాణాల్లో అవినీతి జరిగినా మీరు వాచిదారులాగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుంది తప్ప ఇంకా అక్కడ రాజధాని నగరమే వద్దు అనేటువంటి లైన్లోకి వెళ్తే చూశారు కదా, ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఇక్కడ విశాఖపట్నంలో రాజధాని పెడతాను అంటే పరిపాలనా రాజధాని జనం అంగీకరించలేదని కదా దాని అర్థం. 11 సీట్లు వచ్చాయంటే అక్కడ కూడా ఉత్తరాంధ్రలో కూడా సీట్లు రాలే. దాని అర్థం ఏంటి మరి అంటే జనం దాన్ని రిసీవ్ చేసుకోలేదు. ఆ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ రిసీవ్ చేసుకోలేదు, అది నమ్మలేదు, రిసీవ్ చేసుకోలేదు. దానివల్ల ఓడిపోయారు. అందువలన ఇంకా నీకు దాన్ని మళ్ళీ లేవనెత్తేటువంటి అవకాశం లేదు. ఓకే, ప్రాంతాల అభివృద్ధి వేరు, వెనుకబడిన జిల్లాలు
ఉత్తరాంధ్రలో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి, కోస్తాంధ్రలో కొన్ని జిల్లాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాలన్నది అది వేరే అంశం అవుతుంది. అట్లా కాకుండా ఏదో న్యాయ రాజధాని కర్నూలు అంట, లేకపోతే పరిపాలనా రాజధాని ఇంకో చోట అంట, లేక మళ్ళీ ఓన్లీ అసెంబ్లీ. ఇదేమైనా పరిపాలన జరిగే పనే అలా ఉండటం వల్ల? ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక చోట కేంద్రీకృతం అయితే చాలా సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఫైళ్ళని ఎత్తుకొని విశాఖపట్నం, ఫైళ్ళని ఎత్తుకొని అమరావతి అంటే అధికారులు తిరుగుతుంటారు ఇటు అటు ఇటు అటు. జరిగే పని పరిపాలన సాధ్యమయ్యే పని ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. వాళ్ళు ఎందుకు ఆలోచించారో వాళ్ళకే తెలియాలి. 2029 నాటికి అమరావతి రాజధాని పూర్తవుతుందని వైసీపీ భావించింది అనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నిర్మాణం పూర్తయిన తర్వాత వాటిని ఎలాగో వినియోగించుకోవాలి కాబట్టి దానే రాజధానికి ఇప్పుడు అనుకుంటున్నారంటే. ఇప్పుడు పూర్తి కాకపోయినా 70 నుంచి 90% అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఏంటంటే నిర్మాణాల పనులు వేగంగా జరగడానికి అనేక యంత్రాలు ఉన్నాయి. మిషనరీ ద్వారా చాలా పనులు జరుగుతాయి. పొట్టి మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, మిషనరీ పవర్ ద్వారా చేసే పనులు ఎక్కువ ఉంటాయి. అందువలన ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఏం అభిప్రాయపడుతున్నానంటే కనీసం ఒక్కొక్క మనము వింగ్స్ సపరేట్ గా తీసుకున్నా కూడా 70 నుంచి 90% వరకు ఈ 3-3.5 సంవత్సరాల్లో పూర్తి అయ్యి మనకు భవనాలన్నీ ఎక్కడ పడితే అక్కడ కనిపించే అవకాశం ఉంది. అలా జరిగిన తర్వాత ఇంకా ఎవరేం మాట్లాడతారు? మాట్లాడడానికి అవకాశం లేదు ఇంకా.